హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో కాసేపు. ఈ మధ్య సోషల్ మీడియా ఎంత గలీజ్ అయిపోయిందంటే బాబాయ్, సీరియస్లీ చెప్తున్నా. అంటే ఎంటర్టైన్మెంట్ విషయాన్ని పక్కన పెడితే అసలు అరాచకం అయిపోయింది సోషల్ మీడియా మొత్తం కూడా కంప్లీట్ గా. అసలు ఎట్లా అంటే ఖరాబ్ అయిపోయింది బాబు, సీరియస్లీ చెప్తున్నా. అంటే ఏది కూడా మనము ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అనే దాని మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా ఇంకొక పోస్ట్ చూసినాం. అదేంటంటే, మీలో ఎంతమంది బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు? జస్ట్ కమెంట్ చేయండి అంతే, ఓకేనా? దట్టు ఎస్పెషలీ మెఫిల్ బిర్యానీ. అది మెఫిల్ బిర్యానీ అనేది నాట్ అంటే సో అండ్ సో బ్రాంచ్, పర్టికులర్ ఇదే బ్రాంచ్ అని నేను చెప్పను. అది ఏ బ్రాంచ్ అయినా సరే, మెఫిల్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో జస్ట్ కమెంట్ చేయండి, ఓకే? ఎందుకంటే అంత పిచ్చి నాకు మెఫిల్ బిర్యానీ అంటే. జస్ట్ బట్టలు చింపేసుకుంటాను, సీరియస్లీ చెప్తాను, బట్టలు చింపేసుకుంటా మెఫిల్ బిర్యానీ అంటే ఆ టేస్ట్ కానీ ఆ రైస్ కానీ అసలు ఆ డబల్ మసాలా వేస్తాడు కాక, అసలు ఎట్లుంటుంది అంటే బా అంటే చాలా రెస్టారెంట్స్లలో, చాలా పెద్ద పెద్ద హోటల్స్లో తింటా ఉంటాం బిర్యానీ. చాలా లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా పోతూనే ఉంటుంది. అందులోకి ఖచ్చితంగా మెఫిల్ బిర్యానీ నాకైతే నాకు బిగ్ ఫ్యాన్ అనమాట మెఫిల్ బిర్యానీకి. అంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసిన. ఆ పోస్ట్ ఏమని వచ్చిందంటే, మెఫిల్ బిర్యానీలో బొంత పురుగు వచ్చిందని చెప్పి వచ్చింది. ఏం పురుగు? బొంత పురుగు. అరే బొంత పురుగుకి రెస్టారెంట్లో పనింది బాబే, నాకు అర్థం కాదు. అసలు రెస్టారెంట్లో బొంత పురుగు ఎందుకు పోయింది? బొంత పురుగులు ఏడుంటాయి మనకి సాధారణంగా చాలా మంది తెలిసే విషయం. బొంత పురుగులు ఏడ తిరుగుతాయి? చెట్లకు బట్టి తిరుగుతూ ఉంటాయి, యాప చెట్లని, లేకపోతే ఆ చెట్లు ఈ చెట్లు. అరే రెస్టారెంట్లో బొంత పురుగు ఎందుకు వస్తుంది బాబే, నాకు అర్థం కాదు. బిర్యానీ రంగు వచ్చిందా? అరే ఇది కామెడీ కాకపోతే అది కూడా అసలు ఆ ఫోటో తీసి పెట్టినోడు అంటే ఇదేంటంటే జస్ట్ ఇదంతా ఫేక్ అయిపోయింది, న్యూస్ అంతా ఫేక్ అయిపోయింది. అసలు ఎట్లా అంటే అది ఏది నిజం ఏది అబద్ధమో కూడా తెలుస్తలే, సీరియస్లీ చెప్తున్నా. అరే బొంత పురుగు లోపల అసలు బిర్యానీలోకి ఎందుకు వస్తుంది? అది ఎవడో ఒకడు ఉంటాడు, తినా కొడుకులు ఉంటారు కదా చాలా మంది. అది అంటే పడని ఇప్పుడు ఒకడు బాగుపడుతుండు, ఒకడు మంచిగా ఎదుగుతుండు, లైఫ్లో ఎదుగుతున్నాడు అంటే కొంతమంది అందరి గురించి నేను చెప్తలేదు, కొంతమంది గురించి చెప్తున్నా. ఎట్లా అంటే వాళ్ళు తట్టుకోలేరు ఇక. ఒకడు బాగుపడుతుండు, ఒకరి బిజినెస్ రన్ అవుతుంది, సూపర్గా రన్ అవుతుంది, సక్సెస్ అవుతున్నాడు, వాడి జీవితంలో అలాంటి లైఫ్లో పెరుగుతున్నాడు అంటే అవ్వదు. జనరల్గా ఉన్నారు మనలో చాలా మంది ఉన్నారు అనమాట, కొన్ని తట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. కథం తీయాలి, కథం పోస్ట్ పెట్టాలి, సోషల్ మీడియాలో హల్చల్ చేసేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైనా సరే, ఓకే, గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైనా సరే మనం ఫాలో అవ్వాలి. బికాజ్ వాళ్ళంతా చాలా వెళ్ళి బాగా రీసెర్చ్ చేసి మొత్తం దాని మీద డెప్త్గా ఇది చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనము దాన్ని నమ్మచ్చు. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూస్ అయినా ఏదైనా సరే నమ్మచ్చు బాబాయ్, నేను దాన్ని తప్పనట్లేదు. బట్ ఇట్లాంటివి కాకుండా కొంతమంది చేస్తూ ఉంటారు, అందులో పురుగు వచ్చింది, అందులో బల్లి పడింది. బల్లికి పురుగులకి అరే రెస్టారెంట్లో అయిపోయింది బాబాయ్. అరే ఈగలు దోమలు పడితే ఏమైనా కనపడతాయా? బొజ్జింక పడితే అసలు కనపడుతుందా? అరే చికెన్ ఇంత కోడి అంటే ఇంత ఉంటుంది, రైట్? ఇంత కోడి ఉడకబెడితే అదే మెత్తగా పీస్ అయిపోతుంది. అలాంటిది బొంత పెరుగు ఎంత ఉంటుంది బాబాయ్? ఇంత ఉంటుంది, అంతేనా? అది ఎట్లుంటుంది అంటే ఆడు క్లియర్గా ఎట్లా పెడతాడు అంటే జస్ట్ ఇట్లా మంచిగా గార్నిష్ అంటే అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనము ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము, ఆ తురుము ఈ తురుము వేస్తాం చూసారా, అట్లా పైన జల్లుతూ ఉంటారు. అట్లా మంచిగా అట్లా ఏదో అంటే మంచి డీప్ ఫ్రై చేస్తాడు వాడు. మంచి ఫ్రై చేసేసి అప్పుడప్పుడే ఇట్లా ఫ్రెష్గా ఫ్రై చేసిన వేడి ఇట్లా పెడితే ఎట్లుంటుంది అట్లా పెడతారు వాడు. ఎట్లా అంటే ఫోకస్డ్, అంటే అంత బిర్యానీలో ఆ పురుగు అట్లా కనపడతా ఉంటుంది. అది దానికి ఏం పని బాబాయ్? అరే కట్టేటోడు ఏమైనా పిచ్చోడా? వీడు తినేటప్పుడు కనిపించింది, వాడు వేసేటప్పుడు వాడికి కనపడదా? అందులోకి ఆడు వేసేటప్పుడైనా అట్లీస్ట్ అది కీమ అయిపోయి ఉంటాడు కదా. వేసి ఇట్లా చేస్తూ ఉంటాడు, వేడి చేస్తూ ఉంటాడు, అప్పుడైనా కీమ అయిపోవాలి కదా. అది అవ్వదు. ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ అప్పుడే ఇట్లా బిర్యానీ ప్లేట్ ఓపెన్ చేసేసి పక్కన నుంచి ఇట్లా మంచిగా నీట్గా ఫ్రై చేసిన ఒక బంతపురుగు అంటే బొంతపురుగు ఉంటుంది, ఆ బొంతపురుగు ఇట్లా పెడతాడు. పెట్టేసి దాన్ని నాకు ఫోటో చేస్తాడు, కథ పోస్ట్ చేస్తున్నాడు. సో అండ్ సో రెస్టారెంట్లో మాకు ఇట్లా బొంత పురుగు వచ్చింది, తినరా దాన్ని కూడా తిను. చికెన్ తింటున్నా, బొంత పురుగు తినవా? ఎట్లా అయిపోయారంటే మనుషులు ఎంత బెలిసి అయిపోయారంటే కనపడకపోతే ఏదైనా సరే లప్ప తింటారు. ఎట్లా అంటే లొట్టలు వేసుకుని తినేస్తారు. అట్లా ఎట్లా అంటే అలాగే బట్టలు తినేసుకుంటారు, నచ్చిందంటే కథం తినేస్తారు. ఎట్లా అంటే
కడుపులోంచి చెవులోంచి ఇట్లా మొత్తం పొగలు వచ్చేస్తా ఉంటాయి, అయినా తింటారు. ఇదంతా ఏంటంటే స్క్రిప్టెడ్ అనమాట. ఎట్లా స్క్రిప్టెడ్ అంటే ఎవరిని ఎట్లా ముంచేసేయాలి, ఎవరిని ఎట్లా పడుకోబెట్టేసేయాలి, ఒకడు బాగుపడుతుందంటే మనం చూడము, మాకు అస్సలు అంత ఓపిక లేదు మాకు అసలు. ఒకడు డెవలప్ అవుతున్న ఒకడు బాగుపడుతున్నట్టే మాతో గాని ముచ్చట, మేము ఎదగమో అవతలోనే ఎదగనియము, అట్లుంటుంది మన కాన్సెప్ట్. సో ఇట్లాంటి నమ్మద్దు. అదేంటంటారు మళ్ళా ఆ బొజ్జింక కాళ్ళు వచ్చిందంట, బొజ్జింక కాళ్ళు. అరే బొజ్జింకే ఇంత ఉంటుంది, దాని కాళ్ళు ఇంత ఉంటుంది మరి. ఇంకా అగ్గు పుల్ల సన్నగా ఉండదు, అది ఒక చీపిరి పుల్ల సన్నగా ఉంటుంది చూసినా అట్లా ఉంటుంది. అరే అది ఉల్లిపాయ ఫ్రైయో తెలియదు, ఏందో తెలియదు, ఖచ్చితంగా ఏందో పెద్ద రీసెర్చ్ బొజ్జింకలతోటి సాహసం చేస్తున్నట్టు చేస్తున్నారు. బొజ్జింకలతో సాహసం చేస్తారు చూసినారా, దాని గురించి మొత్తం డీప్గా తెలుసుకున్నారా అట్లా చేస్తారు. ఈ బొజ్జింక కాలేండి, బొజ్జింక కాలంట. నీ మంచి బట్టలు వస్తే నాకు సీరియస్గా బొజ్జింక కాలు రావడం ఏంటి బాబాయ్? చికెన్లో బొజ్జింక కాలు వస్తే కనపడదా నీకు? బిర్యానీలో బిర్యానీలో బొజ్జింక కాలు ఉంటుంది. మరి గమ్మత్తు చేస్తారు జనం అయితే. దీన్ని చూసి పబ్లిక్ ఎట్లా చేస్తారంటే దాన్ని మళ్ళీ షేర్ చేస్తారు. పనికొచ్చింది షేర్ చేయరు అంటే షేర్ చేయరు, పనికిరాని అన్ని షేర్ చేస్తూ ఉంటారు. పూరి లవర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయలేపురి మీరు లేకుండా నాకు కనపడదు, అదే చెయ్యి మీరు లేకుండా నాకు కనపడదు. జస్ట్ కమెంట్ చేయండి దీన్ని కూడా, ఎంతమంది పానీపూరి లవర్స్ ఉంటారు. నేనైతే చెప్తున్నా కదా బాబాయ్, వారంలో 2-3 సార్లు పానీపూరి తింటా. పానీపూరి గురించి మనకు తెలియని ముచ్చటనా ఏంది? అసలు పానీపూరి చూస్తే ఉంటే ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంతగానో చదువులు చదివేసినాం మనం, ఏసీలో పనిచేస్తున్నాం అది ఇదని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ అరే రోజుకి మనం సంపాదించే దానికన్నా ఎక్కువ డబల్ ట్రిపుల్ సంపాదిస్తాడు వాడు, సీరియస్లీ చెప్తున్నా. దాంతోపాటు మన ఫాలోయింగ్ చిన్న ఫాలోయింగ్ వాళ్ళు చుట్టూ ఈగలు, బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతాయి చూసినారా, అట్లుంటారు అమ్మాయిలు అంతా. అది చూసినప్పుడన్నా నాకు జెలస్ ఫీల్ అయితే ఉంటా, అన్ని అమ్మాయి నేను కూడా పానీపూరి పానీపూరి గురించి మాట్లాడుతున్నా. వాడు ఎంత నీట్గా చేస్తాడు బాబు, మనకు తెలియని ముచ్చట. ఎట్లా చేస్తాడు వాడు? చలో పానీ డాల్నా క్యా అంటారు బాగా. ఈ అమ్మాయిలు అందరూ ఏం చేస్తారంటే తినేది ఒకటే ప్లేట్, 20 రూపాయలు పెట్టి ఒక ప్లేట్ తింటారు. 20 రూపాయల ప్లేట్కి ఒక 1/4 కిలో ఉల్లిగడ్డ తెచ్చిన భాష ఒకటి భయ్యా ప్యాజ్ డాల్ और डालो तू डालते रहो बस तू डालते रहो అంటారు వాళ్ళు. ఆడ అనిపిస్తుంది ఎక్కువసారి ఏమనిపిస్తుంది అంటే మనకి ఎక్కడ ప్రూవ్ పుడుతుంది అంటే మనకి, అరే నేను పానీపూరి బండి పెట్టి తప్పని చేసిన ఉల్లిపాయ బండి పెట్టాల్సి ఉంటుంది. సీరియస్లీ పానీపూరి బండి పెట్టి తప్పని చేసిన ఉల్లిగడ్డ బండి పెట్టినట్టు వాటికి అమ్మ దన్న నేను ఒక పెద్ద బంగ్లా కట్టేస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి. అంత టార్చర్ అయిపోతుంది ఈ అమ్మాయిలతోటి. అరే తినేది ప్లేట్ పానీపూరికి ఎన్ని వస్తాయి? 5-6 కొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వస్తాయి. ఆ ప్లేట్ పానీపూరికి 1/4 కిలో ఉల్లిగడ్డ అవ్వకుండా నాకు అర్థం కాదు. ఈ పానీపూరి తినడానికి వస్తున్నాను, ఉల్లిగడ్డ తినడానికి వస్తాను. నేను కనుక పానీపూరి బండి పెడితే ఒకటే పని చేస్తాను, ఒక బోర్డు పెట్టేస్తా, నా దగ్గర పానీపూరి మాత్రమే ఉంటుంది, ఉల్లిగడ్డలు మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. సీరియస్గా ఉల్లిగడ్డలు మీ ఇంటి దగ్గర తెచ్చుకునే పరం అయితేనే ఈ దగ్గర పానీపూరి తినడానికి. అరే లేకపోతే వీళ్ళకి ఉల్లిగడ్డలు పోసుకుంటూ కూర్చోవాలి. నేను పానీపూరి వేసే టైం కూడా ఉండదు నా దగ్గర, ఒక అసిస్టెంట్ని పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు వేయడానికి మాత్రమే. నేనేమో పానీపూరి వేస్తూ ఉంటాను, ఇంకోటి ఉల్లిగడ్డలు వేస్తూ ఉంటాను. మొత్తం డేంజర్ ఉంటాను అమ్మాయిలు ఎవరు కోపడుతున్నారు. మరి నా విషయానికి వస్తే, నేను కనుక పానీపూరి బండి దగ్గర పోయినాను అనుకో, ఎట్లుంటుంది అంటే నా ఫోకస్ మొత్తం వాని మీదనే ఉంటుంది. సారి చేతులు ఎడడే పెడుతున్నాడు, తర్వాత ఎడడే పెడుతున్నాడు, ఆడు మొత్తం అలట్టు ఇట్లా మొత్తం ఎట్లా అంటే నేను పానీపూరి మీద ఫోకస్ అంతా నాకు వాని మీదనే ఉంటుంది. వాడు చేతులు ఎడ పెడతాడు. సింపుల్ వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నీళ్ళలో చేతులు పెడతాడు, నీళ్ళలో పెట్టేసి ఆ నీళ్ళు అప్పటికే మొత్తం ఎట్లా అంటే మురిగిపోయి ఉంటాయి, మొత్తం ఇట్లా కలర్ మొత్తం మన వాటర్ ఎంత ఫ్రెష్ ఉంటాయి, క్రిస్టల్ క్లియర్ ఉంటాయి కదా. మన దగ్గర క్రిస్టల్ కాదు, ఏది కనపడదు లోపల. ఆ పెట్టిన గరిటె కూడా కనపడదు, నిజంగా చెప్తున్నాను. ఆ గరిటె మనకి కనపడుతుంది, ఎందుకంటే చేపెడతాడు కదా లోపల పెట్టి తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే ఆ గరిటె చెప్తుంది కదా, దాన్ని తిప్పుతూ ఉంటాడు. అదే చేయి తీసుకొచ్చి ఈ పానీపూరి నీళ్ళు దించాడు, పానీపూరి నీళ్ళు పెట్టి తిప్పుతూ ఉంటాడు. ఆర్ బోలో క్యా హోనా చాహియే అంటాడు. నాకు పీసులు ఎగిరిపోతే అప్పటికే ఏ హే టెక్నిక్ అక్క ఏ హే. అందుకనే అనమాట పానీపూరి అందరు తినేది. చలో ఏం చేస్తాము, ఆ పానీ గురించే కదా మనం అంతా పోయేది, ఆ పానీపూరి గురించే మనం పోయేది. ఏం చేస్తాం ఇక తప్పదు, ఇక చూస్తూ ఉంటాం. చలో ఏదో ఒకటి వెయ్యి అంటాం మనం. అంటే ఒక ప్లేట్ పానీపూరి తీసుకుంటాం కదా, చలో తీసేస్తాడు. ఆ ముంచిన చేసి ఏం చేస్తాడంటే ఒక టవల్ ఉంటుంది, ఆ టవల్ ఎప్పటి నుంచి అంటే గత 2-3 నెలలుగా అక్కడే ఆ తాడుకి ఏలాడుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఆడు క్లీన్ చేస్తుండో కూతుండో లేదో కూడా తెలియదు. అది కూడా ఎట్లా అయిపోయి ఉంటుంది అంటే మొత్తం మాస్క్ బట్టలాగే అయిపోతుంది. మాస్క్ పైన బట్టలు తగ్గిస్తారా అట్లా, ఎందుకంటే దాడు నీళ్ళలో ముంచింది దానికే తిరుగుతాడు, దీనికే తిరుగుతాడు, నీళ్ళలో ముంచింది కూడా ఆఖరికి దీనికే తిరుగుతాడు. అన్ని మొత్తం ఈ దుప్పటే ఈ టవల్ ఉంటుంది చూసారా, దీనికే తిరుగుతూ ఉంటాడు వాడు. ఇవన్నీ చూసిందా తినడం అవసరమా? లేదు.
తినకపోతే మనుషుల మీదకైతే మనం తినాలి. ఇవన్నీ చూస్తున్నప్పటికీ తినాలి. అంత పిచ్చోళ్ళ మేము, అంత పిచ్చి ఫుడ్ లవర్స్ అనమాట. అందులోకి పానీపూరికి మెయిన్గా నిజం చెప్తున్నా, ఎంతో మంది ఇవన్నీ తెలుసు, కళ్ళ ముందు జరిగేటి ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఆడ చట్నీ పెడతాడు, ఈడ చట్నీ పెడతాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, అబ్బో పిచ్చి పిచ్చి చేస్తాడు. అయినా కానీ కూడా వారంలో 2 సార్లు పానీపూరి తింటాం. అంత పిచ్చి మాకు పానీపూరి అంటే. నాకు కూడా ఫ్యూచర్లో పానీపూరి బండి పెట్టుకోవాలని సీరియస్. పానీపూరి లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, టిఫిన్ సెంటర్, అరే ఏదైనా ఫుడ్కి సంబంధించింది ఏది పెట్టుకున్నా నడిచిపోతుంది బాబు ఇవాళ రేపు. ఎట్లా అంటే జనాలు అంతా కరువులో ఉన్నారు సీరియస్లీ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే పని ఏంటంటే తినుడు మాత్రమే పనిగా పెట్టుకున్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా మందికి చిన్నప్పుడు స్కూల్స్లో వేరే ఏదైనా చదువు కాకుండా ఇంకోటి ఏదైనా చేస్తారు కదా. ఇప్పుడు లైఫ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏమైనా ఉంది అంటే అది ఫుడ్డే. ఖాళీగా ఉన్న టైంలో నువ్వు ఏం చేస్తావు అంటే నేను తింటానే. ఏం తింటావు? నానా గడ్డి తింటా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ టాపిక్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, ఏదైనా తప్పులు మాట్లాడాలంటే నన్ను క్షమించండి. ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నేను రియాలిటీ గురించి మాట్లాడాను. రియాలిటీ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇట్లా మాట్లాడినాడు అది ఇది అని చెప్పేసి. అలా మీలో ఎవరినైనా తెలియకుండా హర్ట్ చేసి ఉంటే కనుక ఐఎమ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన వీడియోస్ అన్ని కూడా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. గుర్తుంది కదా, మన ఛానల్ మీతో కాసేపు.